అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సేవలు అందిస్తూ పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి కోరారు. అధికార పక్షం విపక్షం అని లేకుండా అభివృద్ధి ధ్యేయంగా సేవలందించాలని నారాయణఖేడ్ కలెక్టర్ సంజీవారెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఆదాయానికి మించి సంక్షేమ పథకాలు చేపట్టడంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు. వివిధ సమస్యల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏవైతే ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని జిల్లా అధికారుల ద్వారా అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా చూస్తాము. అలానే జిల్లా అధికారులందరూ కూడా ఏవైతే మండల ప్రజా పరిషత్ మీటింగ్స్ ఉంటాయో అక్కడ మన అధికారులు అటెండ్ అయ్యే విధంగా మీరు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే ప్రజా సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించాలి. గ్రామాభివృద్ధిలో కీలకమైనవన్నీ కూడా నీటి సరఫరా కానివ్వండి, గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కానివ్వండి, ఉపాధి హామీ పనులు కానివ్వండి, ఇతర ఇంజనీరింగ్ వర్క్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రాపర్గా అయ్యే విధంగా జిల్లా అధికారులందరూ కూడా ఎన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.